నమస్తే ఏఎన్ఆర్ భక్తి ఛానల్ కి స్వాగతం. అయ్యప్ప దీక్షలో నల్లని దుస్తులే ధరించేందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు శబరిమలలో శివకేశవుల పుత్రుడు అయ్యప్ప స్వామిని దర్శించుకుంటూ కేరళ రాష్ట్రంలోని 18 కొండలు 18 మెట్లను అధిరోహించి కూర్చున్న ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి దీక్ష కార్తీక మాసంలోనే ప్రారంభమవుతుంది. ఈ మాసంలో 41 రోజుల పాటు కఠినమైన నియమ నిష్టలు భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్షను కొనసాగిస్తారు. దీక్షలో భాగంగా కటిక నేలపై పడుకోవడం, చల్లని నీటితో స్నానం, పాదరక్షలు వేసుకోకపోవడం, నల్లని దుస్తుల్ని మాత్రమే ధరించడం, ఏకభుక్తం వంటి కఠిన నియమ నిబంధనలు పాటిస్తారు. అయితే ఇలా అయ్యప్ప మాలను ఎందుకు వేసుకుంటారు? అయ్యప్ప దీక్ష సమయంలో నల్లని దుస్తులను ఎందుకు ధరిస్తారు? ఈ దీక్ష చేపట్టడం వల్ల ఏలాంటి శని దోషం తొలగిపోతుందా? అయ్యప్ప దీక్షతో ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి దీక్షను మణిమాలతో ప్రారంభిస్తారు. ఈ దీక్షను మండల కాలం అంటే 41 రోజుల పాటు కొనసాగిస్తారు. ఈ దీక్షలో ఉండేవారు రుద్రాక్ష, తులసి, చందనం, స్ఫటికం, పగడాలు, తామర పూసల మాలను ధరిస్తారు. ఇవి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ మండల కాలంలో ఏదైనా దీక్ష చేపడితే అదంతా మిగిలిన జీవితానికి ఆదర్శం. శబరిమలలోని 18 మెట్లను ఎక్కి మణికంఠ స్వామి వారిని దర్శించుకోవడం ఈ దీక్ష ముగుస్తుంది. ఈ కాలంలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సామాన్య జీవనం గడపడం అలవాటవుతుంది. పురాణాల ప్రకారం శనిదేవుడికి నల్ల రంగు అంటే చాలా ఇష్టం. ఆ రంగు బట్టలను ధరించి నిత్యం పూజల్లో పాల్గొనే వారిపై శని ప్రభావం ఏమాత్రం ఉండదని చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే అయ్యప్ప స్వామి శనీశ్వరుడికి మాట ఇస్తాడు. సంవత్సరంలో మండల కాలంలో తమ భక్తులు 7 ఏళ్ల పీడనలో కష్టాలన్నీ అనుభవిస్తారని, వారంతా మద్యం, మాంసం వంటి వాటికి దూరంగా ఉంటారని, కేవలం సాత్విక ఆహారం తీసుకుంటారని చెప్తాడు. తన భక్తులు సుఖాలన్నింటినీ వదిలేసి, అంతేకాదు నీకిష్టమైన నల్లని దుస్తులు ధరించి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. ఇలా చేయడం వల్ల శనీశ్వరుడు శాంతించడమే కాదు, తన అనుగ్రహం కూడా లభిస్తుంది. చాలా మంది విశ్వాసం అయ్యప్ప స్వామి దీక్షలో ఉండేవారంతా నల్లని దుస్తుల్ని ధరిస్తారు. చలికాలంలో అయ్యప్ప మాలను ధరిస్తారు. ఈ సమయంలో నల్లని దుస్తులు వేడిని గ్రహించి శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. ఈ దీక్ష చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడిగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. శబరిమల యాత్ర వేళ అడవుల్లో ప్రయాణం చేయడం వల్ల అడవి జంతువుల నుండి నలుపు రంగు మనకు రక్షణగా ఉంటుందని, అందుకే నలుపు రంగు దుస్తుల్ని ధరిస్తారు. అయ్యప్ప దీక్షలో ఉండేవారు నేలపై నిద్రించడం వల్ల వెన్నునొప్పి సమస్యలు తొలగిపోతాయి. కండరాలు బలపడేందుకు దోహదపడుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తలనొప్పి, జలుబు, చర్మ సంబంధిత అలర్జీల నుంచి రక్షణ లభిస్తుంది. తెల్లవారుజామున నిద్రలేచి చల్లని స్నానం చేయడం వల్ల శరీరంలోని నాడీ వ్యవస్థ ఉత్తేజితంగా మారుతుంది. ప్రతిరోజు దుస్తులని తడిపి శుభ్రం చేసుకోవడం అలవాటుగా మారుతుంది. క్రమం తప్పకుండా స్వామి పూజల్లో పాల్గొనడం వల్ల సంఘ జీవనానికి బాటలు వేస్తుంది. దీపారాధన చేయడం వల్ల ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. శాకాహారమే తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనకరంగా ఉంటుంది.